ఈ స్మాల్ మినీ వ్లాగ్ ఆఫ్ సాటర్డే. మంత్లో ఒక్క సాటర్డే ఫుల్ క్లీనింగ్ పెట్టుకుంటాను. రేపు ఎలాగో శివరాత్రి కదా, సో క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను. మార్నింగ్ లేస్తూనే పని స్టార్ట్ చేసేసాను. చాలా మెస్ ఉంది, దులిపాను అనమాట హౌస్ అంతా. అండ్ బయట అంతా కడిగేసాను, లోపల కూడా మాప్ పెట్టేశాను. క్లీన్ చేసాక ఎంత బాగుందో, కానీ వన్ డే మాత్రమే. వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాకు. ఆ డస్ట్ అంతా మా బాల్కనీలో కనిపిస్తుంది. మంత్లో ఒక్కసారి ధృతి బ్యాగ్స్ అన్ని వాష్ చేస్తాను. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది, మాప్ కూడా అయిపోయింది కదా, సో అన్ని మళ్ళీ నార్మల్ గా పెట్టుకుంటున్నాను. నాకు నార్మల్ గానే రిలాక్సేషన్ అంటే టీ, కానీ ఇంత వర్క్ చేసిన తర్వాత టీ తాగపోతే అస్సలు కుదరదు. ఇంకా టీ తాగేసిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి. కుకింగ్ స్టార్ట్ చేయకపోతే ధృతి ఈ లోపల వచ్చేస్తుంది. సాటర్డే కదా, హాఫ్ డే. ఈ మస్కిటో నెట్ బ్యాగ్ లో పెట్టాలి, అది రాక అలా వదిలేసాను. బ్యాగ్ లో పెట్టాలంటే దాన్ని బాగా ఫోల్డ్ చేయాలన్నమాట చిన్నగా. ఈ మధ్య ఇలాంటి కోమ్సే యూజ్ చేస్తున్నాను. పెద్దవైతే కొంచెం హెయిర్ ఫాల్ లేకుండా చిక్కు కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. ఒక్క పని అయిపోయిందిరా బాబా అంటే ఇంకొక పని కనిపిస్తుంది. బట్టలు కూడా చాలా వాష్ చేశాను. ఇంకా తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను. కుకింగ్ లో కొంచెం ఫాస్ట్ గా అయిపోయేది ఏంటో అని చూసుకున్నా, కానీ వెజిటేబుల్స్ లేవు. క్యాబేజ్ కనిపించింది ఫ్రిడ్జ్ లో, క్యాబేజ్ కర్రీ అయితే చేశాను, రసం పెట్టాను. అండ్ చిక్కుడుకాయ కర్రీ కూడా ఉందన్నమాట. ఫస్ట్ రుతికి తినిపించేసాను, తర్వాత మేము కూడా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకొంచెం సేపు రిలాక్స్డ్ గా కూర్చోవాలనిపించింది. టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మో ఎంత పని అంటే సాటర్డే. నాకు రిలాక్సేషన్ అంటే ధృతి చిన్నప్పుడు వీడియోస్ చూడడమే. చాలా వీడియోస్ ఉంటాయి. లంచ్ ఫినిష్ అవ్వక ముందు అయితే ఎంత వర్క్ అన్నా చేయొచ్చు, కానీ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం బద్ధకంగా ఉంటుంది. నాకు లేజీగా ఉంటుంది అనమాట, పని చేయబుద్దు. ఇంకా కొంచెం సేపటికి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోయాను. బెడ్షీట్ వేయాలి. ఇది ఫిట్టెడ్ బెడ్షీట్, ఖచ్చితంగా ఇంకొకళ్ళు ఉండాలి వేయాలంటే. ఈ బెడ్షీట్ చాలా యూజ్ అవుతుంది చిన్న పిల్లలు ఉంటే గనక, ఎందుకంటే అస్సలు కదలదు. వేసిన బెడ్షీట్ వేసినట్లుగా ఉంటుంది. ఒకటి ఓపిక లేదు, ఇంకొకటి హెల్ప్ లేదు, అందుకే బెడ్షీట్ వేయలేదు.